ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, సాహిత్యాన్ని పూర్వీకులు మనకు వరంగా అందించారు. భావితరాల కోసం తాళపత్రాల్లో అమూల్యమైన సంపదను అక్షరాలుగా పేర్చారు. తమ మేధస్సును, నైపుణ్యాలు, అనుభవాలను మేళవించి తాటి ఆకులు, రాగి రేకులపై భద్రపరిచారు. అలాంటి తాళపత్ర గ్రంథాలు, రాగి రేకుల్లో నిక్షిప్తమైన విషయాలను నేటి తరానికి అందిస్తోంది తిరుపతి ప్రాచ్య పరిశోధన సంస్థ. లక్షల తాళపత్ర గ్రంథాలను సేకరించి పదిలించేయడమే కాకుండా డిజిటలైజేషన్ ప్రక్రియ చేస్తోంది. అనేక మంది భారతీయ విద్యార్థులకే కాకుండా విదేశీ విద్యార్థుల పరిశోధనలకు తోడ్పాటు అందిస్తోంది. అన్నమయ్య రాగిరేకులపై రాసిన శ్రీ వెంకటేశ్వరుని వేలాది కీర్తనలు వెలుగులోకి తెచ్చింది కూడా ప్రాచ్య పరిశోధన సంస్థే. మరుగున పడిన శ్రీకృష్ణదేవరాయ ఆముక్తమాల్యదకు ఇక్కడే గ్రంథస్థం చేశారు. వేటూరి ప్రభాకర్రావు, మెకంజీ, రాళ్లపల్లి అనంతశర్మ వంటి ఎందరో మేధావులు ప్రాచ్య పరిశోధనకు వేసిన పునాది దేశంలోనే అతిపెద్ద పురాతన గ్రంథాలయంగా వర్ధిల్లుతోంది. శతాబ్దాల నాటే శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన ఘనత భారతావని సొంతం. వైద్యశాస్త్రం, తత్వశాస్త్రం, నాట్యశాస్త్రం ఇలా అనేక రంగాల్లో విజ్ఞాన కుసుమాలు విరబోయించిన నేల ఇది. ఈ ప్రాచీన వైభవం తాళపత్రాల్లో దాగి ఉంది. పెన్ను, పేపరు లేని శతాబ్దాల కిందటే ఘంటం చేతపట్టి తాటి ఆకులపై మన పూర్వీకులు రచనలు సాగించారు. సాహిత్యం నుంచి సంస్కృతి, చరిత్ర, ఆయుర్వేద వైద్యం, కళలు, సంగీతం వంటి అనేక విషయాలను తాళపత్రాల్లో నిక్షిప్తం చేశారు. ఈ అమూల్యమైన గ్రంథాలు అనేకం కాలగర్భంలో కలిసిపోయాయి. భావితరాలకు అందాల్సిన సంపద మరుగున పడిపోయింది. తాళపత్ర గ్రంథాలు నాశనం కావడం వల్ల కొన్ని, నాటి భాషా పద్ధతులు అర్థం కాక కొన్ని ఎందుకు ఉపయోగపడ్డం లేదు. ప్రాచీన భారత సంపద కనుమరుగు కాకుండా చూసే బాధ్యత భుజాన వేసుకుంది తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన సంస్థ. ఎనిమిది దశాబ్దాలుగా లక్షల గ్రంథాలు సేకరించి దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద తాళపత్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది ఈ సంస్థ. చెదులు పట్టి చెత్తదిబ్బలు పాలవడానికి సిద్ధమైన వాటిని బూజు దులిపి భద్రంగా రేపటి తరాలకు అందిస్తోంది. ఎంతో విలువైన విషయాలు భావితరాలకు అందించాలన్న సదాశయంతో బృహత్ కార్యాన్ని చేపట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, సంస్కృతం భాషల్లో ఉన్న 1,00,000 తాళపత్రాలను సేకరించి పర్యవేక్షిస్తోంది ప్రాచ్య పరిశోధనా సంస్థ. ఇప్పటికే 65,000 గ్రంథాలు స్కానింగ్ చేసి డిజిటలైజేషన్ చేశారు. మిగిలిన వాటికి డిజిటలైజ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. 50,000 తాళపత్రాలను పరిశోధించి అచ్చు రూపంలోకి తీసుకువచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలు, తరికొండ వెంగమాంబ, అన్నమయ్య వంటి వారు రచించిన తాళపత్ర గ్రంథమాలలు పుస్తక రూపంలోకి తెచ్చిన ఘనతను ఈ సంస్థ సొంతం చేసుకుంది. ప్రాచీన, ఆధునిక భారతావనికి అనుసంధానకర్తగా మారిన ప్రాచ్య పరిశోధనా సంస్థకు ఏళ్ల చరిత్ర ఉంది. 1937లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పరిశోధనకు అడుగులు పడ్డాయి. ప్రారంభంలో ప్రముఖ కవులైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకరరావు నేతృత్వం వహించారు. సిపి బ్రౌన్, సర్ కాలిన్ మెకంజీలు సహకారం అందించారు. వీరికి మానవల్లి కృష్ణశాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, నాగవల్లి రామకృష్ణ కవి తోడయ్యారు. వీరంతా పల్లెల్లో తిరుగుతూ అనేక మంది కవులు, రచయితలను కలిశారు. వేల తాళపత్రాలను సేకరించి భద్రపరిచారు. సేకరణలో తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. తాళపత్రాల్లో నిధులకు సంబంధించిన సమాచారం ఉంటుందన్న కారణంతో కొందరు ఇచ్చేందుకు సైతం ముందుకు రాలేదు. వారికి అవగాహన కల్పించి వేల తాళపత్ర గ్రంథాలు సేకరించారు. రామాయణ మహాభారతాలు కావచ్చు, అందులోని అనేక రకాల ప్రతులు, అలాగే కాళహస్తి మహాత్యం కావచ్చు, ఇలాగ చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాలైనటువంటి మనకు అప్పుడు లభ్యం కానటువంటివన్నీ ఇక్కడ తాళపత్ర గ్రంథాల్లో
అంటే వాటి ఒరిజినల్స్ అంటాం కదా, అవి ఇక్కడ మనకు లభిస్తాయి. ఈ సంస్థ ప్రారంభించక ముందే వేటూరి ప్రభాకర్ రావు, సర్ కాలిన్ మెకంజీ, సిపి బ్రౌన్లు తాళపత్రాలు సేకరించి వాటిని అచ్చు రూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. వేల తాళపత్రాలు పరిశోధించి అచ్చు రూపంలోకి తీసుకురావడానికి వారికి తలకు మించిన భారమైంది. ఈ పరిస్థితుల్లో బెల్వావార్ కర్ నివేదిక ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వీటి పరిశోధన, సంరక్షణ, సేకరణ బాధ్యతను చేపట్టింది. అప్పటికే వీటిపై పరిశోధన సాగిస్తున్న వేటూరి ప్రభాకర్ రావు, మెకంజీ, రాళ్లపల్లి అనంత శర్మ వంటి వారికి వీటి బాధ్యతలు అప్పగించారు. వీరి ఆధ్వర్యంలో రీడర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఈ సంస్థను 1954లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించారు. విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కార్యాలయం, శాఖ ఏర్పాటు చేసి వీటి పరిశోధనకు ఆచార్యులను నియమించారు. ఆ తర్వాత ఏటికేడు విస్తరిస్తూ ఈ సంస్థ అతిపెద్ద పరిశోధనాలయంగా ఖ్యాతి గడించింది. మాకు న్యూఢిల్లీలో నేషనల్ మిషన్ ఫర్ మ్యాన్స్క్రిప్ట్స్ అని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ వారి ఆధ్వర్యంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది పెట్టారు. వారి ద్వారా కొన్ని నిధులు రావడం జరిగింది. అప్పటి నుండి మ్యాన్స్క్రిప్ట్ సర్వే చేయడం ప్రారంభించాము. ముఖ్యంగా 1930 ఆ ప్రాంతాల్లో దేవస్థానం వారు కొందరు విద్వాంసుల్ని, ముఖ్యంగా మానవల్లి రామకృష్ణ కవి గారిని, వీళ్ళని దక్షిణ భారతదేశం అంతా పర్యటన చేసి అతి కష్టాలు సహించి ఈ మ్యాన్స్క్రిప్ట్లను సేకరించారు. ప్రస్తుతం ప్రాచ్య పరిశోధనా సంస్థ దక్షిణ భారతదేశానికి ఓ విజ్ఞాన భాండాగారం. సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం వంటి భాషలకు సంబంధించిన వేలాది తాళపత్రాలు ఇక్కడ ఉన్నాయి. గ్రాంధిక భాషలో ఉన్న ఈ తాళపత్రాల్లోని లిపిపై అనేక పరిశోధనలు జరిగాయి, ఇంకా సాగుతూనే ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి సేకరించిన తాళపత్రాలు ఇక్కడ భద్రపరిచారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత చెన్నై కేంద్ర గ్రంథాలయంలోని వివిధ తాళపత్రాలు ప్రాచ్య పరిశోధనా సంస్థ సేకరించింది. సాహిత్యం, సంగీతం, ఖగోళం, రసాయన శాస్త్రం, ప్రాచీన ఇతిహాసాలు, పురాణాలు, చరిత్ర, పురావస్తు శాస్త్రం, యుద్ధ వ్యూహాలు, అశ్వశాస్త్రం ఇక్కడ భద్రంగా ఉంచారు. వీటితో పాటు ఆయుర్వేద శాస్త్రం, జానపద, బుర్ర, హరికథలు, మానసిక శాస్త్రం, వేదాంతాలు, కీర్తనలు వంటి అనేక తాళపత్ర గ్రంథాలు ఉంచారు. వీటిలో ఆయుర్వేదం, వైద్యం అన్నిటికి సంబంధించినవన్నీ అన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాన్స్క్రిప్ట్స్ మా దగ్గర దొరుకుతాయి. కాకపోతే మేము ఏం చేసామంటే మా సాయశక్తిలో కొన్నిటిని ఎడిట్ చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చేసాము. మేము తెలుగు ప్రపంచ మహాసభలు మన తిరుపతిలో జరగటమే చాలా గర్వకారణం. అలాంటి చోట్ల మాకు ఎగ్జిబిషన్కి కొన్ని స్టాల్స్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన గ్రాంట్స్ తోటి మేము కొన్ని పుస్తకాలని, అమూల్యమైనటువంటి అరుదైన మ్యాన్స్క్రిప్ట్స్ కొన్ని మేము వెలుగులోకి తెచ్చాము, చాలా తెచ్చాము. ఇంకా మేము మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాము. భారతీయ సంప్రదాయ సంస్కృతి ఏదైతే మనం అంటున్నామో దానికి సంబంధించిన సమస్త విషయాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఇక్కడ చాలా సాధ్యమైనంత వరకు ఇక్కడ ముద్రింపబడ్డ స్థితిలో ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రాచ్య పరిశోధనా సంస్థ గ్రంథాలయంలో 1000 ఏళ్లు ముందు రచించిన గ్రంథాలు ఉన్నాయి. భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ త్రిపీటక గ్రంథాలను ఈ సంస్థకు కానుకగా అందించారు. తెలుగు భాషలో 20,000 తాళపత్ర గ్రంథాల వరకు ఉన్నాయి. గ్రాంధిక, సంస్కృతంలో 45,000 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 1980 ముందు సేకరించిన తాళపత్రాలను ప్రత్యేకంగా ఉంచారు. 1980 తర్వాత సేకరించిన వాటిని మరో గ్రంథాలయంలో ఉంచారు. 3 అంగుళాల పొడవు నుంచి 3 మీటర్ల పొడవుతో వివిధ సైజుల్లో తాళపత్రాలు గ్రంథాలయంలో ఉన్నాయి. ఏనుగు దంతాలు, కొయ్యతో చేసిన పలకల మధ్యలో తాళపత్రాలు ఉంచారు. అప్పటి ఘంటాలు, ఖాళీగా ఉన్న తాళపత్రాలు గ్రంథాలయంలో చూడవచ్చు. భారతదేశంలో ఏ ప్రాచ్య పరిశోధనా సంస్థలో కూడా దొరకనటువంటి అపురూపమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బహుమానంగా ఇచ్చినటువంటి త్రిపీటకాలు మన భారతదేశంలో ఎక్కడా లేవు, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా అశ్వశాస్త్రానికి సంబంధించినటువంటి విలువైన తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. పాకెట్ సైజులో ఇమ్మడగలిగినటువంటి తాళపత్రం దగ్గర నుంచి దాదాపుగా బారెడు ఉన్నటువంటి తాళపత్రాల వరకు మనకు ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటిలో ఉన్నటువంటి సమాచారాన్ని జాగ్రత్త చేయడం కోసం, క్రిమికీటకాతల నుంచి రక్షించడం కోసం వాటిని 25 లక్షల ప్రాజెక్ట్ ఇచ్చింది టీటీడీ. స్కాన్ చేసి డిజిటైజ్ చేయమని, వాటన్నిటినీ కొంతవరకు కాగితపు తాళపత్రాలన్నింటినీ కూడా స్కాన్ చేసి భద్రపరచడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ తాళపత్రాల్లో నేటి తరానికి అర్థం కాని గ్రాంధికంలో ఉన్న లిపిని అర్థం చేసుకొని
సాధారణ వాడుక భాషలోకి తర్జుమా చేశారు. తెలుగు లిపిని ఉపయోగించి తిరిగి రచించారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో రచయితలు తాళపత్రాలపై ఘంటంతో రాసేవారు. వారు రచించిన తాళపత్రాలను ప్రత్యేక లేపనాల ద్వారా చిరిగిపోకుండా భద్రపరిచేవారు. వారు రాసిన తాళపత్ర గ్రంథాలు వారి వారసులు భద్రంగా ఉంచారు. అలా కొన్ని తరాలు గడిచాక ఇంట్లో వృధాగా ఉన్నాయని చెత్తబుట్ట దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్రాచీన సంపద అంతర్ధానం కాకుండా ఉండేందుకు మహాకవులు, రచయితలు, భాషాభిమానులు, మేధావులు, పరిశోధకులుగా మారారు. తాళపత్ర గ్రంథాలను ఒక దగ్గరకు చేర్చడమే కాకుండా పరిశోధించి నేటి తరాలకు అందిస్తున్నారు. పురాతనమైన గ్రంథాలైతేమి, ప్రాచీనమైనటువంటి పుస్తక భాండారం అయితేమి మాకు కొంత ఇవ్వబడింది. మేము కొంత సేకరించాము. ఈ అమూల్యమైన గ్రంథాలన్నీ మేము పరిష్కరించి అనేకమైన రూపాలలో డిజిటలైజ్గా కానీ పుస్తక రూపంలో కానీ అనేక విధాలుగా ప్రపంచానికి వెలుగులోకి తీసుకొస్తున్నాము. ఇంకా తీసుకురావాలని మా ప్రయాస. చాలా ముఖ్యమైనటువంటి అధికారుల ప్రోద్బలంతో, మా ముఖ్యమైనటువంటి ఇక్కడ స్టాఫ్తో మేమంతా వెన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాము. భారతదేశంలోనే ఒక మంచి మ్యాన్స్క్రిప్ట్ ఉన్నటువంటి ఒక మంచి గ్రంథాలయం ఇది. కాబట్టి దీన్ని బాగా డెవలప్ చేయాలంటే మనము ఎన్నో గ్రంథాలు వెలుగు తీసుకొస్తే ఈ ఇన్స్టిట్యూట్కే కాదు ఈ దేశానికి కూడా మంచి పేరు తీసుకురావచ్చు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక లైబ్రరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ పుస్తకాలు ఎక్కడ దొరికినటువంటి ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ ఎక్కడి నుంచో ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికే వాళ్ళ యొక్క పరిశోధన కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రింట్అవుట్లు కానీ జిరాక్స్లు అయితేనేమి స్కానింగ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ప్రాచీనమైన లైబ్రరీ, ఈ బండాగారం పేరే ప్రాచీన సంస్థ. అలాగే ఇక్కడ ఉన్న పుస్తకాలు కూడా ప్రాచీనమైనవే. భారతీయ సంస్కృతి వారసత్వ సంపదను భావితరాలకు అందిస్తున్న ప్రాచ్య పరిశోధనా సంస్థ సేవలు విలువ కట్టలేనివి. పాశ్చాత్య దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయని గొప్పగా భావిస్తున్న తరుణంలో ప్రాచీన భారత వైభవాన్ని కళ్లకు కట్టే సాక్ష్యాలివి. ఆనాడే వివిధ శాస్త్రాల్లో మన మేధా సంపత్తి ఏ స్థాయి ఉందో చెప్పే ఆధారాలివి. అమూల్య సంపదను భద్రపరిచే ఈ బృహత్ కార్యాన్ని మరింత వేగం పెంచి ఆధునిక భారత నిర్మాణంలోనూ సమాచారాన్ని వినియోగించుకోవాలి.